యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఎవరు నా పక్కనే ఉంటూ నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారని చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. మా అవతార్ కంగారు పడుతున్నాడు. అదేంటి రాధా, మాటిమాటికి ఆలోచిస్తున్నావు? అదే శత్రువులంటుంటే వాళ్ల గురించి ఆలోచిస్తున్నాను. మా అవతార్ కూడా నీలాగే ఆలోచిస్తున్నాడు రాధా. అందుకే నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు, ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉండమని సజెస్ట్ చేస్తున్నాడు. నాకు బాగా తెలిసిన వాళ్ళు అంటే నువ్వు తప్ప ఎవరున్నారు రాధా. అందుకే కొన్నాళ్ళు మా ఫ్రెండ్ రాధా వాళ్ళ ఇంట్లో ఉంటాను, నువ్వేం భయపడిక అవుతారని చెప్తున్నాను. ఏమవుతార్? అవునవును, నేను మా వదిన ఆ విషయం మాట్లాడుకుంటున్నా. ఓసినా పిచ్చమృత, గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు నువ్వు నన్ను నమ్మేశావు. ఇక నీ చాప్టర్ క్లోజ్. అవును రాధా, నేను ఆలోచించకుండా సడన్ గా మీ ఇంట్లో కొన్ని రోజులుంటానని నీ పర్మిషన్ తీసుకోకుండా మా అవతార్తో చెప్పేశాను. పర్వాలేదు కదా? చచా, నువ్వు నేను ఫ్రెండ్స్, మనిద్దరి మధ్య పర్మిషన్ ఏంటి అమృత? నువ్వు మా ఇంట్లో ఉండాలనుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వంటే నా ఫ్రెండ్వి సరే, మరి మీ పేరెంట్స్ పర్వాలేదంటావా? అబ్బా అమృత, మా ఇంట్లో నా మాటే అందరి మాట. నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు అంతే. ఇదిగో అవతార్, మీ వదిన రేపటి నుంచి మా ఇంట్లోనే ఉంటుంది. ఇక నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, తానిక సేఫ్. ఓకేనా? సరే అమ్మాయి గారు, మీరంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారుగా, కాస్త మా వదిని జాగ్రత్తమ్మా. ఇక నువ్వు మర్చిపో. అమృత, నువ్వు రేపే మా ఇంటికి వస్తున్నావు అంతే. వెళ్ళొస్తాను. బాయ్ అవతార్. వామ్మో, ఇది చాలా స్పీడ్ గానే ఉంది వదినా. అవతార్, ఇప్పుడు మనం తనకంటే ఎక్కువ స్పీడ్గా ఉండాలి. ఏంటమ్మా నువ్వనేది? ఆ అమృత కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటానందా? మనకన్నీ కలిసొస్తున్నాయినన్నా. మా అక్క వర్ధంతి రోజున అమృతను చంపేయడానికి ఇక ఏ అడ్డంకులు రావు. మహేంద్ర, ఈ 5 ఏళ్లలో ప్రతిరోజు అర్చన ఫోటోకి దండ వేయటమే తప్ప దాన్ని ఏమీ చేయలేకపోతున్నానని మదనపడిపోయేవాడివి కదా. ఇంకా నీ మైండ్లో నుంచి సెకండ్ థాట్ తీసేసి నీ అక్కయ్య వర్ధంతికి ఏర్పాట్లు చేసే పనిలో ఉండు. అమ్మా శ్రీలత, త్వరలో మన ఇంటికి అమృత రాబోతుంది. తను చనిపోయే ఈ చివరి రోజులు మన ఇంట్లోనే ఉంటుంది. తనకు ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా. అలాగే మావయ్య. అమ్మా రాధ, నాన్నా, ఆ అమృతకు ధైర్యం ఎక్కువ. తనని మనం చంపేస్తున్నామని తెలిసినా ముఖంలో ఆనందం చెక్కు చెదరకుండా నిలబడే ఉంటుంది. దాన్నే కాన్ఫిడెన్స్ అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమృతకు ఈ ఇంట్లో తన మీద తనకు ఆ కాన్ఫిడెన్స్ పెరగకూడదు. తెల్లారితే పెళ్లి జరుగుతుందనగా
మీ అక్కకు కాబోయే వాడిని అరెస్ట్ చేయించి తీసుకెళ్ళి ఆ రోజు చాలా పెద్ద తప్పు చేసింది. అది చేసిన తప్పుకి మీ అక్క బలైపోయింది. ఇంకా ఈ డిస్కషన్స్ మళ్ళీ మళ్ళీ మన మధ్య ఉండవు. ఆ అమృత ఇక్కడున్నన్నాళ్ళు నమ్మించడం, నా కూతురు బలైపోయిన రోజుని చంపేయడం. నాన్న, మీరిక అమృత విషయం మర్చిపోండి. అక్క చనిపోయిన దగ్గర నుండి మీరెంత మానసిక వేదనకు గురయ్యారో నాకు తెలుసు నాన్న. ఇక నుండైనా మీరు ప్రశాంతంగా ఉండడం నేను చూడాలి నాన్న. మీ అక్కంటే నాకు ప్రాణం తల్లి. అది పుట్టిన తర్వాతే నాకన్నీ కలిసొచ్చాయి. మీ అక్కయ్య వల్లే నాకు అదృష్టం ఇంటికొచ్చింది తల్లి. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలన్నీ నా కళ్ళెదుటే కిరోసిన్ మంటల్లో తగలబడిపోతుంటే నేనెంత బాధపడ్డానో మీకు తెలియదు. మీ అక్క చావుకి కారణమైన ఆ అమ్మాయిని చంపాలనే ఒకే ఒక పట్టుదలే నన్ను చనిపోకుండా బతికించింది. మీ అక్కతోటి ఈ ఇంట్లో ఆనందాలు, సంతోషాలు అన్నీ పోయాయి. నన్ను ప్రాణం లేని కట్టెలు చేసిందమ్మా అర్చన. దాన్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదనే ఇన్నాళ్ళు కాపు కోసుకుని కూర్చున్నాను. ఇక దాన్ని వదిలిపెట్టను. నా కూతురు అనుభవించిన ఘోషను దానికి చూపిస్తాను. రాధా, నాన్న బాధని ఎన్నాళ్ళు చూస్తూ వచ్చాం. ఇంకా నాన్న మన ముందు బాధపడకూడదు. త్వరలో నాన్న మొహంలో సంతోషం చూస్తాం. ఇక నువ్వేం ఆలోచించుకో. ఏమండి, సంతోషం అంటే చావుకి చావు పరిష్కారం కాదండి. మీకు చెప్పేంత దాన్ని కాకపోవచ్చు. పాపం, అమృత మంచమ్మాయి. ఇంకోసారి మీ నిర్ణయం గురించి ఆలోచించండి. రాధా, మీ వదినకి ఇంట్లో పనేమైనా ఉంటే చెప్పు. ఖాళీగా ఉంటే కాకమ్మ కబుర్లు, నీతి కబుర్లు చాలా చెబుతుంది. వదినా, నీకు మంచితనం ఎక్కువని నాకు తెలుసు. కానీ కట్టుకున్న భర్తను కూడా వదిలేసుకునేంత ఎక్కువని నాకు తెలీదు. ఆలోచించుకో. అమ్మా రాధా, నా తమలపాకుల డబ్బా కనిపించట్లేదు. ఎక్కడ పెట్టావమ్మా? నాన్న, ఏంటి వెతుకుతున్నారు? ఒకసారి రాధను పిలువమ్మా. నా తమలపాకుల డబ్బా ఎక్కడ పెట్టాను కనిపించట్లేదు. నాన్నా, 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 అమృత బయలుదేరింది నాన్నా. మహేంద్ర, నాన్న, మహేంద్ర,
మన ఇంట్లో ఉన్న ఆయుధాలన్నీ తీసి స్టోర్ రూంలో దాచేయి. అలాగే. రాధా, మీ వదినకి కాస్త మంచితనం ఎక్కువ. తేడా వస్తుందనుకుంటే తనని కార్యం అయ్యే వరకు పుట్టింటికి పంపించేయి. వదిన గురించి మీరు మర్చిపోండి నాన్నా. అవునన్నా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మీ కోడల గురించి కాదు, ఆ అమృత గురించి. ఒరే మహేంద్ర, నాకు కోడల కంటే కూతురే ఎక్కువ ఇంపార్టెంట్. అవసరమైతే కోడలనైనా వదులుకోవటానికి సిద్ధపడతాను గాని నా 5 సంవత్సరాల పగన మాత్రం వదులుకోను. నాన్న, ఈ 5 సంవత్సరాల నుండి నా భార్య నా పర్సనల్ లైఫ్ కంటే మన పగపైన ఎక్కువ కాన్సంట్రేషన్ చేశాను. ఇప్పుడు ఆ అమృతే చావును వెతుక్కుంటూ వస్తుంటే ఎలా వదిలేస్తాను నాన్నా? అభి, ఈ ఇల్లు నాకివాల్టి నుంచి చావుని పరిచయం చేస్తుంది. పోతే నా ప్రాణాలు పోతాయి. వస్తే అర్చన మీద పడ్డ మచ్చని తొలగించే వస్తాను. అమృత, ఇంకొకసారి ఆలోచించు. తెలుసు కూడా చావుకు ఎదురు వెళుతున్నావు. అభి, వాళ్ళు నన్ను టార్గెట్ చేశారని చెప్పడం కంటే 5 సంవత్సరాల నుంచి టైం వేస్ట్ చేసుకుంటున్నారని చెప్పడం బెటర్. బట్ ఈసారి ఆ ఆదికేశవులు టైం వేస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేడు. నేను ఎక్కడున్నా నన్ను వెంటాడి వేటాడి చంపేస్తాడు. నేనిప్పుడున్న పరిస్థితుల్లో అంతో ఇంతో కాస్త సేఫ్గా ఉండే ప్లేస్ ఈ ఇల్లే అభి. చెప్పాను కదా, పోతే అమృత పోతుంది, వస్తే అర్చన మీద పడ్డ మచ్చ పోతుంది. టేక్ కేర్ అభి. సెగలతో రగిలిన మనసుతో వేటకు కదిలేను సింహం. తలపడు పోరున తెగిపడు తలలతో ఆటే ఆడును సింహం. కొత్తగా కోయగా కత్తులు నూరగా చిత్తైపోదా ద్రోహం. గోదావరి తీర్చలేదు, గంగా కూడా తీర్చలేదు వెచ్చటి నెత్తుటి దాహం.
కల కుట్రలు చేయును భంగం. ఎలా ఉన్నారు అంకుల్? చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. నువ్వు మా కూతురు ఫ్రెండ్ అవడం, పైగా కొన్నాళ్లు మా ఇంట్లో ఉంటాననడం చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. మీకు లాస్ట్ టైమే చెప్పాను కదా అంకుల్, నాకు ఆతిథ్యాన్ని ఇచ్చిన వాళ్ళని సంతోషంగా ఉంచటం నా ధర్మం అని. ఇప్పుడు నా ధర్మాన్ని నేను నిర్వర్తించుకుంటున్నాను. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంకుల్. మహేంద్ర, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నాకు కూడా నాన్న, ఇలాంటి అమ్మాయి మన రాధకు ఫ్రెండ్ అవడం మన అదృష్టం. చూసావా అమృత, నువ్వు అలా మా ఇంట్లోకి అడుగు పెట్టావో లేదో మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యాన్స్ అయిపోయారు. అదేంటి రాదా అలా అనేసావు? మీ నాన్నగారు, మీ అన్నయ్య అంత పెద్దవాళ్ళు నాకు ఫ్యాన్స్ అవడమేంటి? ఏదో అంకుల్ నా సంతోషం కోసం ఏదైనా కోరుకో అని లాస్ట్ టైమే చెప్పారు కదా. నేను మీ సంతోషం కోసం ఏదైనా కోరుకోండి అని చెప్పాను. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తే ఆయనకి సంతోషంగా ఉందంటున్నారు. మీ నాన్నగారి సంతోషం కోసమైనా నేను ఇక్కడే ఉంటాను రాధా. అమ్మ రాధ, ఇంటికి వచ్చిన అతిథిని అలాగే నిలబెట్టి మాట్లాడతారా? అమ్మ అమృత, ఇక నుంచి ఈ ఇల్లు నీది. నువ్వు మా మనిషివి. నీకిక్కడ ఏ లోటు రాకుండా మా వాళ్ళు నిన్ను చూసుకుంటారు. థ్యాంక్స్ అంకిల్. అన్నట్టు నేను నా రెండో కూతురు పరిచయం చేయలేదు కదూ? అదిగో తానే నా రెండో కూతురు రుక్మిణి. హలో అండి. హాయ్. రాధ నా మూడో కూతురు. ఆ, అంకుల్, రెండో కూతురు మూడో కూతురు అని చెప్తున్నారు. మరి మీ మొదటి కూతురు ఎక్కడున్నారు? తనిప్పుడు మా మధ్య లేదమ్మా, చనిపోయింది. ఓ ఓ, సారీ అంకుల్, గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మీ అమ్మాయినే అనుకోండి. ఏ రాధా, నన్ను మీ సిస్టరే అనుకో. చూడమ్మా, నిన్నెవరో చంపాలని అటాక్ చేస్తే మా రాధ నిన్ను కాపాడనని చెప్పింది. రోజులు బాగాలేవమ్మా, కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. అందుకే కదా అంకుల్ నేను మీ ఇంటికొచ్చింది. మీరందరూ ఉండగా నన్నెవరు చంపుతారు చెప్పండి? చూడమ్మా, నువ్వు మా మీద పెట్టుకున్న నమ్మకానికి సంతోషం. కానీ నిన్ను నీ మాటల్ని చూస్తుంటే నువ్వు ప్రాణభయంతో మా దగ్గరకొచ్చినట్టు కనపట్టలేదు. మీరు గెస్ట్ చేసింది కరెక్టే అంకుల్. నిజంగా నాకు ప్రాణభయం ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను చెప్పండి? ఏంటంకుల్ అలా చూస్తున్నారు? వాడెవడో నన్ను చంపేస్తాను అంటే నేనెందుకు భయపడిపోవాలి? నేనెందుకు భయపడిపోవాలి? భయపడిపోవాలి 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 కానీ భయపడికి తప్పదంకుల్. మీరే చెప్పారుగా రోజులు బాగాలేవు అని. నిజమే అంకుల్, బయట పరిస్థితులు అస్సలు బాగోలేవు. సిచ్యువేషన్కి తగ్గట్టు మనం నడుచుకోవాలే కానీ మనకు నచ్చినట్టు మనం ఉంటే బాగోదు కదా అంకుల్.
అమ్మ రాధ, నీ ఫ్రెండ్కి పైన రూము చూపించు. నాన్న, అమృత ఏం మాట్లాడుతుందో నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. రాధా, నేను మాట్లాడిన మాటలు మీ నాన్నగారికి చాలా క్లియర్గా అర్థమయ్యాయి. నీకు అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. పద, నా రూమ్ ఎక్కడుందో చూపించు. రా.